ఈ రోజుల్లో ఎవరితోనైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం మిత్రమా. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకు కూడా అదే మూలం మిత్రమా. ఏ తప్పు చెయ్యని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నీ ఖాతాలో పడుతుంది. అది నువ్వు అనుభవించక తప్పదు మిత్రమా. నాది నాది అనుకున్నది నిన్న ఒకరిది, నేడు నీది, రేపు ఇంకొకరిది. ఏది శాశ్వతం కాదు మిత్రమా. ఎక్కువగా ఆశపడకు. అన్నీ ఉన్నప్పుడు కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు అర్థమవుతుంది మీ వాళ్ళు ఎవరు అని మిత్రమా. ఆలోచనలదేముంది, మనిషిలో 100,000 పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిలో చెడును తొక్కిపెట్టి మంచిని బయటికి తీసిన వారే సమాజంలో సమర్థవంతంగా బ్రతకగలరు మిత్రమా. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు మిత్రమా. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది మిత్రమా. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం మిత్రమా. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా ధైర్యం ఉండాలి మిత్రమా. మీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. గుర్తుంచుకో మిత్రమా.